కమాన్ మై డియర్ సన్, నీ క్యాబిన్ చూపిస్తాను పద. ఇలా ఏమిటి బాబు? పద. కృష్ణ, దిస్ ఈజ్ యువర్ చాంబర్. ఇదిగో ఇదే కంపెనీ డైరెక్టర్ గా నువ్వు కూర్చోవాల్సిన చైర్. రా కూర్చో. కమాన్ సిట్ డౌన్. నిన్నీ చైర్లో ఇలా చూడ్డానికి నాకింతకాలం పట్టింది కృష్ణ. ఇలాంటి దూర చామకాయ మన ఆఫీస్లో ఉందని ముందే తెలుసుంటే ఎప్పుడో వచ్చుండేవాణ్ణి. నాకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ. నువ్వు ఒక్క నిమిషం అలాగే ఉండు, వీడియో తీసుకుంటాను. దేనికి డాడ్? కమ్ ఆన్ మ్యాన్, ఇట్స్ ఆల్ మెమరీస్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఆహా, రాజాలాగున్నావురా. మే కమిన్ సార్. లోపలికి ఎలాగో వచ్చారు కదా, రండి. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సార్, వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇది సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి రావాలని చెప్పడం. అలాగే సార్. మీరు ఇలా ఛార్జ్ తీసుకున్నారో లేదో వెంటనే మీ మార్కు చూపించేశారు సార్. యు ఆర్ గ్రేట్ సార్, గ్రేట్. అబ్బో, వీడు మంచి తబలిస్ట్లా ఉన్నాడు. పోనీలే, ఇలాంటి వాడు ఒకడుంటే మనకు ఉపయోగపడతాడు. ఈ ఒక్క ఫైల్ మీద సంతకం చేశారంటే మీరు డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్నట్టే సార్. సుబ్రహ్మణ్యం గారు, అంత కరెక్ట్ గానే ఉంది. అవును సార్. 1 minute బాబు, సైన్ చేయి. ఇక్కడ కూడా ఒక సంతకం పెట్టు. ఓకే డాడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం గారు, కంపెనీ వివరాలు మొత్తం దగ్గరుండి చెప్పండి. అలాగే సార్, తప్పకుండా. కృష్ణ, నువ్వు కంపెనీ డీటెయిల్స్ అవి చూస్తూ ఉండు. నేను నా క్యాబిన్లో కూర్చుంటాను, తర్వాత వస్తాను. అలాగే డాడ్. డీటెయిల్స్ చెప్పండి. అలాగే సార్. మిస్టర్ సుబ్రహ్మణ్యం సార్. అదే ఇందాక నాకు ఒక అమ్మాయి బొకే ఇచ్చింది కదా, తనెవరు? తను వర్ష సార్, మన కంపెనీ అకౌంట్స్ మేనేజర్. ఓ అలాగా. అవును సార్. సుబ్రహ్మణ్యం గారు, మీరు ఒక పని చేయండి. చెప్పండి సార్. నేను అకౌంట్స్ చూడాలి. కంపెనీ గ్రోత్ ఏంటో తెలియాలంటే అకౌంట్స్ని డీటెయిల్డ్గా చూడాలి. కాబట్టి అర్థమైంది సార్. అకౌంట్స్ మేనేజర్ని వండర్ఫుల్ సార్. యు ఆర్ గ్రేట్ సార్, గ్రేట్. మీరు కంపెనీలోకి రాగానే అకౌంట్స్ చూస్తానన్నారు కదా, మీరు పుట్టుకతోనే డైరెక్టర్ సార్. ఓకే సార్, వెంటనే ఆ అకౌంట్స్ మేనేజర్ పంపిస్తాను సార్. హే, వెరీ గుడ్ సుబ్బు. ఏమన్నారు సార్? సుబ్బు అన్నాను. ఏ ఇష్టం లేదా? భలేవారు సార్. ఇంత ప్రేమగా ఆప్యాయతగా సుబ్బు అని మా నాన్న పిలిచేవాడు. ఇప్పుడు ఆయన తర్వాత మీరే పిలుస్తున్నారు సార్, మీరే పిలుస్తున్నారు. ఏడోకు ఏడోకు. మీరెప్పుడు ఇలాగే పిలవండి సార్. అలాగే సుబ్బు, నువ్వు వెళ్ళి అకౌంట్స్. అలాగే సార్, ఇప్పుడే పంపిస్తాను, ఇప్పుడే. వస్తాను సార్.
హలో. హలో రాణమ్మ, నీకిప్పుడు వీడియో పంపించాను చూడు. చూశానండి. నాకు చాలా సంతోషంగా ఉంది రాణమ్మ. ఇప్పటి వరకు కృష్ణ ఆఫీస్ ముఖమే చూసింది లేదు. అలాంటిది ఇప్పుడు వాడంతటా వాడు ఆఫీస్కొచ్చి కంపెనీ డైరెక్టర్గా సీట్లో కూర్చుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలేదు. నిజంగా ఇది కళ నిజం అనిపిస్తోంది రాణమ్మ. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. వాడు ఆఫీస్కొచ్చేలా చేశావు. వాడిలో మార్పు మొదలైంది తెలుసా? లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. ఇది మార్పు కాదు, అవసరం. అవసరమా? అవును, ముమ్మాటికి ఇది అవసరమే. తెలిసి తెలిసి ఎవ్వరూ వాళ్ల కంఫర్ట్ని వదులుకోరు. కృష్ణ కూడా అంతే. నా విషయంలో ఎంత కఠినంగా ఉంటారు అనేది తనకి అర్థమైపోయింది. కాబట్టి నన్ను బయటికి పంపించలేరు, అలాగని మిమ్మల్ని కాదనేసి బయటికి వెళ్ళలేడు. అందుకే మిమ్మల్ని కాస్త ప్రసన్నం చేసుకుందామని మార్పు నటించాడు. ఇన్ని రోజులు వాడిలో ఆ మార్పు కూడా తీసుకురాలేకపోయాను కదా రాణమ్మ. కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ వాడితోనే చేయించాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఓసారి వచ్చి ఆఫీసులో నీ మొహమైన చూపించరా అని బతిమిలాడాను. దానికి ససేమిరా అన్నాడు. మీరు దీనికే చాలా సంబరపడుతున్నారు, కానీ ముందు ముందు కృష్ణలో చాలా మార్పొస్తే వాడిలో ఎలాంటి మార్పులు వచ్చినా నువ్వు ఉన్నావు కదా రాణమ్మ. నాకు ఆ ధైర్యం చాలు. ఎవరికీ లొంగని మనిషి నీకు లొంగాడు. నీ మాట వినడానికి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా ఒప్పుకున్నాడు. నాకు అది చాలు. సరే, అయితే మీ కొడుకుని చూసి బాగా ఆనందపడండి. ఉంటాను. సరే రాణమ్మ. కృష్ణ గురించి మీకింకా తెలీదు. వాడక్కడికి వెళ్ళాడు అంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్. హలో సార్, ఐఎమ్ వర్ష, అకౌంట్స్ మేనేజర్. సి వర్ష, ఒక కంపెనీకి అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనేది ప్రాణం లాంటిది. కాబట్టి మేనేజ్మెంట్కి అకౌంట్స్కి మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉండాలి. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే లోపలికి వచ్చేటప్పుడు నన్ను పర్మిషన్ అడిగి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చేయచ్చు. నీకోసం నా రూమ్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. సార్? సార్ కాదు, కాల్ మీ కృష్ణ. ఇప్పుడే చెప్పాను కదా, అకౌంట్స్కి మేనేజ్మెంట్కి మధ్య చాలా మంచి రిలేషన్ ఉండాలని. మనం మన రిలేషన్ డెవలప్ చేసుకుంటేనే కంపెనీ గ్రోత్ బాగుంటుంది. ఏమంటావు వర్ష? ఏం మాట్లాడట్లేదు? ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. వెరీ గుడ్. మళ్ళీ సార్ అని పిలుస్తున్నావు? అంటే ఆఫీస్లో అలా పేరు పెట్టి పిలిస్తే బాగుండదు కదా సార్. సరే, అందరి ముందు వద్దులే, కానీ ఎవ్వరూ లేనప్పుడు కృష్ణ అని పిలు. సార్? అదే, మన మధ్య ర్యాప్ పెరగలు కదా. హే, నీ నవ్వు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అకౌంట్స్ చూస్తారా సార్? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ష్యూర్ వర్ష, ప్లీజ్ కమ్. సార్, నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా సార్? వై నాట్? ఇంత డీటెయిల్డ్గా చెప్తుంటే ఎందుకు అర్థం కాదు?
సారీ సార్, సారీ. సారీ కాదు, ఇంకొకసారి మళ్ళీ మనం తలలు కొట్టుకుందాం. ఎందుకు సార్? ఎందుకేంటి, బొమ్మరిల్లు సినిమా చూడలేదా? ఒక్కసారి కొట్టుకున్న తర్వాత రెండోసారి కొట్టుకోకపోతే కొమ్ములొస్తాయంట సినిమాలో చెప్పారు. జోక్ కాదు, నేను నమ్ముతాను. నా కొమ్ములొస్తే బాగుండదు. ఇంకొకసారి కొట్టుకుందాంరా. ఊరుకోండి సార్, అలా ఎలా వస్తాయి? ఒకవేళ వస్తే చూడ్డానికి బాగుండదు. నాకు కాదు, నీకు. సార్, ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? అనుకోకుండా యాక్సిడెంటల్ గా ఒకసారి కొట్టుకున్నాం, ఇంకొకసారి కావాలని కొట్టుకుందాం, అంతే కదా? కమాన్. వర్ష, మనిద్దరం ఒక సెల్ఫీ దిగుదామా? ఎందుకు సార్? అంటే కంపెనీలో నాకు మొట్టమొదటిసారిగా అకౌంట్స్ గురించి ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నావు కదా, జస్ట్ ఒక మెమరీ. సార్, మీరు నాకు బాస్. యాక్చువల్గా నేను మీతో సెల్ఫీ దిగాలని అనుకోవాలి, కానీ మీరే నన్ను సెల్ఫీ అడుగుతున్నారు. నో, ఇక్కడ బాస్లు సబార్డినేట్స్ ఎవ్వరూ లేరు. ఇక్కడ అందరూ సమానమే. కమ్. ఇంకొంచెం దగ్గర రా. హే వర్ష, స్మైల్. థ్యాంక్ యూ. సార్, మిగిలిన అకౌంట్స్? పర్వాలేదు, నేను అవి తర్వాత డీటెయిల్డ్గా చూస్తాను. అయితే నేను వెళ్తాను సార్. హే, కాసేపు కూర్చో. అకౌంట్స్ కాకుండా ఇంకా వేరే ఏమి మాట్లాడవా? ఇంకే ఉంటాయి సార్. హే, ఐ మీన్ కంపెనీకి సంబంధించినవే వేరే మ్యాటర్స్ ఇంకేం లేవా అని అడుగుతున్నాను. అవి నాకంటే సుబ్రహ్మణ్యం గారికి బాగా తెలుసు సార్, అతన్ని పంపిస్తాను సార్. హే, వద్దు, నేను చూసుకుంటాను. సార్, ఉంటాను సార్. ఏదైనా డౌట్ ఉంటే నన్ను పిలవండి సార్. ఎక్స్టెన్షన్ నెంబర్ 143 సార్. 143. వావ్, దట్స్ ఎ మ్యాజికల్ నెంబర్. ఒరే సుబ్బిగా, నువ్వు నా కోసం భలే అమ్మాయిని అకౌంట్స్ మేనేజర్గా పెట్టావురా. నీ ఓవర్ యాక్షన్ నచ్చకపోయినా ఈ విషయంలో మాత్రం భలే నచ్చావురా. హే వర్ష, నా గుండెల్లో కోరికల వర్షం కురిపించేశావు. ఎప్పుడు నా చేతికి దొరుకుతావో, ఎప్పుడు ఈ దోర జాంపండుని కొరికి తింటాను.
అమ్మో చచ్చాను. ఏదో అయ్యింది, లేకపోతే ఇంత గట్టిగా అరవదు. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ మొదలెట్టినట్టుంది. పంకజం పంకజం వస్తున్నాను అమ్మాయి గారు, వస్తున్నా. కాదు, చస్తున్నాను. సిస్టర్ సిస్టర్ ఏంటి పంకజం? సిస్టర్, కావేరి అమ్మగారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. తుఫాను ఏ క్షణంలో అయినా తీరం దాటే ప్రమాదం ఉంది. నువ్వు వెంటనే ఇంజెక్షన్ రెడీ చేసుకో, ఎందుకైనా మంచిది. ఇంజెక్షన్ చేయొద్దని రానమ్మ గారు చెప్పారు కదా. ఆవిడకేంటి, ఎన్నైనా చెప్తారు, పడాల్సింది నేను. పంకజం అదిగో అరుపు చూసావా? కోపం చూస్తుంటే ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు పేలిపోతుందో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళానంటే నా నెత్తిన ఏం పడుతుందో, నా ఒంట్లో ఏ పార్ట్ ఊడిపోతుందో తెలీదు. ఇదిగో చూడు, అమ్మగారు చెప్పారు, అయ్యగారు కాదన్నారు అని. నువ్వు ఇంజెక్షన్ రెడీ చేసుకోలేదనుకో, ఆ తర్వాత నా శవాన్ని చూడాల్సి వస్తుంది. నువ్వు ముందు రెడీ చేసుకో. అలాగే. ఈ మధ్య అస్సలు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడిపోతున్నాను. ఇప్పుడు అమ్మగారు వచ్చేలాగా కావేరి అమ్మగారిని రచ్చగొట్టాను అంటే డబ్బులు వచ్చేస్తాయి. పంకజం, ఆ ఏంటి సిస్టర్? నువ్వు డబ్బుల కోసమే తనని రెచ్చగొడుతున్నావనే విషయం నాకు తెలుసు. అనవసరంగా అమ్మాయిని ఎక్కువ టెన్షన్ పెట్టకు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. నేను కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఈ మధ్యనే నా మొహం అతుకులు లేకుండా కనబడుతుంది. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయి. చూస్తావు కదా సిస్టర్, నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకొక లెక్క. చిన్నమ్మాయి గారిని ఎలా దారిలో పెట్టాలో ఈ పంకజానికి బాగా తెలుసు. నువ్వు మాత్రం ఇంజెక్షన్ రెడీ చేసుకో. ఏంటమ్మా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఏ చెవులు పోయాయా? ఇదేంటి ఇలా కోపడుతుంది? కోపం బాగా తగ్గిపోయిందని చెప్పింది, అంత అబద్ధమేనా? నేనిక్కడ అరుస్తూ ఉంటే అలా కళ్ళప్పగించి చూస్తావేంటి? ఏమైంది? అసలు మీరు ఎందుకు అరుస్తున్నారు అమ్మాయి గారు? ఎందుకా? నా హాల్ టికెట్ ఇక్కడ పెట్టాను. ఏమైంది? హాలా? ఏ హాల్ అమ్మా? హాలా? అదే, ఏ సినిమా హాల్ అమ్మా? దేవీనా, సుదర్శనా, సంధ్యానా, శాంతినా? ఏ సినిమా హాలు? సినిమా హాల్ ఏంటి పంకజం? మీరే కదా అమ్మాయి గారు హాల్ కి వెళ్లే టికెట్ అన్నారు. ఏ సినిమా హాల్ టికెట్ అని అడుగుతున్నాను. నీకు బాగా పొగరెక్కింది పంకజం. అది ఎగ్జామ్ రాయడానికి ఇచ్చే హాల్ టికెట్, అంతేగాని సినిమా హాల్లోకి ఎంట్రీ అవ్వడానికి ఇచ్చే హాల్ టికెట్ కాదు. ఓ అలాగా? అలాగా కాదు. హాల్ టికెట్ ఎక్కడికి పోయింది? నా గదిలోకి వచ్చింది నువ్వే కదా. నేనిక్కడ పెడితే దాన్ని నువ్వు ఎక్కడో పడేశావు. ఏం చేసావు చెప్పు. మళ్ళీ ఆ ఇష్టతీబోతం వచ్చినట్లుంది. అది ముదరక ముందే ఆపాలి. కావేరి కోపం వచ్చేలోగా మనం ఆవేశపడితే తన కోపం రావడం ఆగిపోతుంది. ఇలా కొద్ది రోజులు చేస్తే మెల్లగా మనని తనే సముదాయించుకోవడం అలవాటై తనకు కోపం రావడం తగ్గిపోతుంది. గుర్తొచ్చింది, అమ్మగారిలాగా మనం కూడా చేస్తే అంతా సెట్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏమైందంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అది హాల్ టికెట్ అని తెలుసు కదా మీకు. బ్యాగులో పెట్టుకోవాలని తెలీదు. ప్రతిదానికి పంకజం పంకజం. పంకజం ఏం చేస్తుంది? ఏ నాకేమైనా 10 చేతులున్నాయా? ఎన్ని పనులని చెయ్యాలి నేను? పంకజం ఏంటి ఏంటి పంకజం? ఏ నేను మాత్రం మనిషిని కాదా? నాకు మాత్రం కోపం రాదా? కోపం వచ్చింది. ఏది ఏది ఎక్కడ? ఇదిగోండి. నా చేతుల్లో పెట్టావెందుకు? అవి తీసుకెళ్లి
అమ్మగారికి మీరు ఇవ్వండి. ఏంటి నేనా? ఆ మీరే. మీ ఆవిడికి మీరు కాకుండా వేరే వాళ్ళు ఇస్తే ఏం బాగుంటుంది అయ్యగారు? ఏమైంది? ఏం లేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు?